వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రిపోర్టర్ రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్, వైద్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నామన్నారు. మోహన్ బాబు, మంచు మనోజ్ వ్యక్తిగత పంచాయతీలో జర్నలిస్టుపై దాడి సరికాదని అన్నారు. దాడి ఘటనపై విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, అధ్యక్షులు కేవి అనసూర్యలు మాట్లాడుతూ వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ మరోసారి బేబీ సిట్టర్ గా మారాడు. ఆడ్లైడ్ లో ఓ షాపింగ్ మాల్ వద్ద చిన్నారిని ఎత్తుకొని ఆడించాడు. ఓ అభిమాని కూతురు అయిన ఆ పాపను ఎత్తుకొని పంత్ లాలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా 2018-2019 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లోనూ అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ టీం పై పిల్లలను పంత్ ఆడించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఏనుగొండ బైపాస్ సమీపంలోని సర్వే నెంబర్ 25లో మాజీ మంత్రి చారిటబుల్ ట్రస్ట్ కు ప్రభుత్వ భూమిని కేటాయింపులు చేసుకుని ₹1,20,00,000 నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వనపర్తి జిల్లాలో నవంబర్ 22న నిర్వహించే తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర జనరల్ సెక్రటరీ గోవర్ధన్ పిలుపునిచ్చారు. వనపర్తిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్తులో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలలో తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ లో నూతనంగా చేరిన వారిని సన్మానించారు. మండలరాజు, కిరణ్ కుమార్, మస్తాన్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశ్ సురభి అధికారులను ఆదేశించారు. వనపర్తి మండలం పెద్దగూడెం, కడుగుంట్ల గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. సర్వేల వివరాలను పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని సూచించారు. యాప్లో సాంకేతిక సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సర్వేయర్లకు సూచించారు. జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె 5వ రోజుకు చేరింది. అందులో భాగంగా మోకాలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు తెలిపారు. అన్ని వింగుల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. జేఏసీ సభ్యులు మాట్లాడుతూ ఆర్థికంగా మా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గణిత భావనలను అవగాహన చేసుకునేందుకు మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ ఎంతో దోహదపడుతుందని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. కోదాడ హైస్కూల్లో జిల్లా స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు గురవయ్య, వెంకటేశ్వర్లు, హెచ్ఎంలు ఉపేందర్, పిచ్చయ్య, టీఎంఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి దామల కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు మండవ ఉపేందర్, శైలజ ఉన్నారు. ఐనవోలు మండలం పంతిని గ్రామానికి చెందిన కరుణాకర్ మండల పరిధిలో రేషన్ బియ్యాన్ని సేకరించి తన ఇంట్లో నిల్వ ఉంచాడనే సమాచారంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ సిఐ బాబులాల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ₹33,000 విలువ గల 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలకు పూజలు, పాలాభిషేకాలు చేసిన కాంగ్రెస్ నేతలే తల్లిని మార్చేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేపీహెచ్బీ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకగా ఉన్న బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహం నుంచి తొలగించడం ఏంటని కృష్ణారావు నిలదీశారు.